So pollution control board. Honorable CM Garu, Honorable Deputy CM Garu, Honorable Ministers, Chief Secretary Garu, and young collectors, my colleagues, అందరికీ నమస్కారం. సార్, ఈరోజు ఈ స్వచ్ఛ ఆంధ్ర సర్కులర్ ఎకానమీకి సంబంధించినటువంటి కొన్ని అంశాల్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా వారి పాత్ర నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఈరోజు నేను ఇక్కడ కూర్చొని ఒకసారిగా గత స్మృతిలోకి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ కనపడుతూ ఉంది. సుమారు 20 సంవత్సరాల క్రితం క్లీన్ అండ్ గ్రీన్ అనేటువంటి ప్రోగ్రాం ద్వారా తమరు ఇటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున 97-98 ప్రాంతంలో జిల్లా కలెక్టర్గా ఈ స్థాయిలో కూర్చొని అబౌట్ 20 years ago మీ ఇన్స్ట్రక్షన్ తీసుకున్నాను. ఈరోజు ఈ వేదిక నుంచి ఇటువంటి కార్యక్రమం ఇంకా పెద్ద ఎత్తున స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పాల్గొంటున్న చాలా సంతోషంగా ఉంది. అయితే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మేజర్ యాక్టివిటీ, మేజర్ పార్ట్నర్ కాకపోయినా కొన్ని అంశాల్లో చాలా బాధ్యతగా వారు నిర్వహించిన కార్యక్రమాలు ఉన్నాయి. అవి కలెక్టర్స్తో కొంచెం షేర్ చేస్తాను. తమరు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కావాలి, హెల్దీ, వెల్దీ అండ్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ మనం సాధించుకోవాలంటే ప్రధానంగా క్లీన్ ఎయిర్ అండ్ క్లీన్ వాటర్ అనేది చాలా ముఖ్యమైన అంశాలు. ముఖ్యంగా పరిశ్రమల నుంచి వచ్చేటువంటి ఉద్గారాలు, ఎమిషన్స్ మనం రెగ్యులర్గా మానిటర్ చేస్తుంటాం. వాటిని మానిటర్ చేయడానికి ఆటోమేటెడ్ మానిటరింగ్ సిస్టమ్ ఉంది, విచ్ ఈస్ కనెక్టెడ్ టు ది ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. ఈ డేటా రెగ్యులర్గా మా రీజనల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆఫీసర్స్ పనిచేస్తుంటారు. మీరు డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ మీటింగ్ రివ్యూ జరిగేటప్పుడు మీ జిల్లాలో ఈ ఎయిర్ క్వాలిటీ ఎలా ఉంది అనేది కాస్త మానిటర్ చేసినట్లయితే స్వచ్ఛమైన గాలి లేకుండా మన ఆరోగ్యాన్ని పొందలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక అంశం కింద మీరు మానిటర్ చేస్తున్నారు కోరుతున్నాను. అదేవిధంగా మరొక ప్రమాదకరమైనటువంటి విషయం కార్యక్రమం మానిటర్ చేస్తుంది పరిశ్రమతో వచ్చేటువంటి కాలుష్యం, ఎఫ్లూయెంట్స్, వాటర్ డిశ్చార్జెస్. ఈ డిశ్చార్జెస్ ఖచ్చితంగా ట్రీట్ చేసిన తర్వాత కొన్ని స్టాండర్డ్స్ తీసుకొచ్చిన తర్వాతనే వారు పక్కన సముద్రంలో కానీ లేదా డ్రైన్స్లో కానీ వదలాల్సి ఉంటుంది, లేదా వాళ్ళ పరిశ్రమ చుట్టూన్నటువంటి ఒక ల్యాండ్లో మొక్కలు పెంచడానికి వాడుకోవాల్సి. ఇది కూడా మనం ఆన్లైన్ మానిటరింగ్ మెకానిజం ద్వారా అన్ని పరిశ్రమల్ని మానిటర్ చేస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ ఏరియల్ వాటర్ క్వాలిటీ 251 పరిశ్రమల్లో ఎక్కువ కాలుష్యాన్ని కలగజేసే పరిశ్రమలో ఇవి డిజిటల్ డిస్ప్లే బోర్డు కూడా పెట్టున్నాం. మేము ఈ ఇన్స్పెక్షన్ టైమ్స్ లో అవి పనిచేస్తున్నారో కూడా దయచేసి పరిశీలించగలరు. తర్వాత ఈ పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థాలు డిఫరెంట్ ఏజెన్సీస్ కి రీప్రాసెసింగ్ కోసం లేదా ఇన్సినరేషన్ కోసం పంపించడానికి ఒక ఆన్లైన్ పోర్టల్ కూడా మనం డెవలప్ చేసాం. ఏపీ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ బాడీ ద్వారా ఇది రెగ్యులర్గా మానిటర్ చేస్తుంటారు. ఈ వ్యర్థాలని ఎవరంటే వాళ్ళు ఒక రిజిస్టర్డ్ వెహికల్ ద్వారానే, జిపిఎస్ ఎనేబుల్డ్ సిస్టమ్ ద్వారానే ట్రాన్స్పోర్టేషన్ జరగాలి. అటువంటి భిన్నంగా జరిగినట్లయితే దే ఆర్ లయబుల్ ఫర్ యాక్షన్. దీన్ని కూడా మీ డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూలో మానిటర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మేము కూడా భాగస్వామ్యం. అయితే మేము ఆలోచించేది ఏంటంటే 2 మార్గాల ద్వారా మనం పొల్యూషన్ తగ్గించవచ్చు. ఒకటి, ఈ రోజు వస్తున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకొని పొల్యూషన్ తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. టుడే వెరీ గుడ్ టెక్నాలజీస్, గ్రీన్ టెక్నాలజీస్ గురించి ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాం. దానికోసం మేము సిఎస్ఆర్ ఇన్స్టిట్యూషన్స్, అదేవిధంగా సిఐఐ, ఇతర పరిశ్రమలకు చెందినటువంటి అసోసియేషన్తో మాట్లాడి ఎంతవరకు గ్రీన్ టెక్నాలజీస్ మనం వినియోగించవచ్చు, కొత్త పరికరాలు అక్కడ ఇండస్ట్రీలో పెట్టడం ద్వారా ఏ విధంగా ఈ కాలుష్యాన్ని తగ్గించవచ్చు అనేది క్షుణ్ణంగా వాళ్ళతో మాట్లాడుతున్నాం. చాలా ఎగ్జిబిషన్స్ కూడా ఇటీవల చూడటం జరిగింది. త్వరలోనే ఇండస్ట్రీ వాళ్ళతోటి, సిఎస్ఆర్ ఇన్స్టిట్యూషన్ తోటి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఏ విధంగా పొల్యూషన్ తగ్గించవచ్చు అనే దాని మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాం. ఆ విధంగా చేయడం ద్వారా వీ కెన్ ఆటోమేటిక్లీ రిడ్యూస్ పొల్యూషన్
అండ్ మినిమైజ్ ది ఛాలెంజెస్ అనుకుంటుంది పొల్యూషన్. రెండవది రీసైక్లింగ్. ఇప్పుడే ఇండస్ట్రీస్ సెక్రటరీ గారు చెప్పారు, ఏదైతే తప్పని ఇన్ఎవిటబుల్ సిచ్యువేషన్లో వ్యర్థాలు వస్తాయో ఆ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసినట్లయితే సహజంగా పొల్యూషన్ తగ్గిపోతుంది. కాబట్టి ఈ టూ ప్రాంగ్డ్ అప్రోచ్, ఒకటి సాంకేతిక పరిజ్ఞానం వాడుకొని ఉన్నటువంటి పరిశ్రమలు కొత్త ఎక్విప్మెంట్ ద్వారా, కొత్త ప్రాసెస్ ద్వారా, కొత్త టెక్నాలజీస్ ద్వారా పొల్యూషన్ తగ్గించుకోవటం ఒకటైతే, ఇన్ఎవిటబుల్ పొల్యూటెంట్స్ వచ్చినప్పుడు ఆ వ్యర్థాలని రీసైక్లింగ్ చేయటం వలన వీఆర్ ఏబుల్ టు మేనేజ్ ది పొల్యూషన్. ఈ విధంగా పొల్యూషన్ కంట్రోల్ కేవలం రెగ్యులేటరీ రోల్ కాకుండా ఫెసిలిటేటింగ్ రోల్ టేకప్ చేసి ఈ పొల్యూషన్ కంట్రోల్ చేసేదానికి మేము ప్రయత్నం చేస్తాం. తద్వారా స్వచ్ఛాంధ్ర సాధించుకునే దానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ప్లీజ్. అయితే మనకి ఎయిర్ పొల్యూషన్ వీటిలో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. పర్టికులర్లీ కొన్ని జిల్లాల్లో ఇవి ఎక్కువగా ఉన్నట్టుగా మనకి రికార్డ్స్ తెలుస్తూ ఉన్నాయి. PM10 అండ్ PM2.5 అనేటువంటి ఈ పార్టికులేట్ పొల్యూషన్ అనేది 10 lakh అబవ్ ఉన్నటువంటి సిటీస్లో చూసినట్లయితే మనకి విశాఖపట్నం, విజయవాడలో ఎక్కువగా కనపడుతూ ఉంది. ప్రధానంగా అది వెహికులర్ పొల్యూషన్ వల్ల, అదేవిధంగా కన్స్ట్రక్షన్ అండ్ డిమాలిషన్ వేస్ట్, ఈ బిల్డింగ్లు కట్టేటప్పుడు పగలగొట్టేటప్పుడు బాధ్యతారాహిత్యంగా ఎక్కడెక్కడ డంప్ చేయటం వలన ఈ డస్ట్ పొల్యూషన్ వల్ల మనకి టౌన్స్లో ఎయిర్ పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో థర్మల్ ప్లాంట్స్ యాజ్ వెల్ యాజ్ సిమెంట్ ప్లాంట్స్ వల్ల కూడా ఎక్కువగా ఎయిర్ పొల్యూషన్ వస్తుంది. అండ్ వన్ మోర్ ఏరియా ఆఫ్ కన్సర్న్, మైనింగ్ ఆపరేషన్స్లో కూడా, ముఖ్యంగా ఎక్కడైతే మైన్స్ ఉన్నాయో ప్రకాశం జిల్లా, అదేవిధంగా చిత్తూరు, శ్రీకాకుళం అండ్ అనంతపూర్, ఈ మైనింగ్ వేస్ట్ని ఎక్కడెక్కడ డంప్ చేస్తున్నారు రోడ్ పైన. ఆ డంప్ చేసినటువంటి వేస్ట్ ఈ వెహికల్స్ తిరగటం వలన పొడి పొడిగా మారి గాలిలో కలిసి వాయు కాలుష్యానికి ప్రధాన కారణం అవుతుంది. కాబట్టి వీటికి మనం చేయాల్సిన స్టెప్స్ ఏంటంటే, వెహికులర్ పొల్యూషన్ గ్రాడ్యువల్లీ వాట్ మైగ్రేట్ టు ఎలక్ట్రిక్ వెహికల్స్, బోత్ ఆర్టీసీ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ సెక్టర్లో ఆల్రెడీ కొంత ప్రయత్నం జరుగుతుంది. మీకు వీలైనంత వరకు మీరు కూడా మీ లోకల్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఎంకరేజ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, చాలా ఇన్సెంటివ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ప్రమోట్, ఎంకరేజ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. అదేవిధంగా అర్బన్ కన్స్ట్రక్షన్ వేస్ట్ డస్ట్ పొల్యూషన్ తగ్గించడానికి మనకి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద కొన్ని రిసోర్సెస్ వస్తున్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. అయితే అవి పూర్తిగా వినియోగంలోకి రావటం వలన మనకి రావాల్సిన రిసోర్సెస్ రావట్లేదు. అది వీలైనంత వరకు, ముఖ్యంగా సార్ మాకు చిన్న సమస్య ఉంది, వాళ్ళని అడిగితే ఖర్చు పెట్టాం కానీ ఫార్మల్గా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో మనం అప్రోచ్ చేయాలంటే మూటన రీఇంబర్స్మెంట్ రావట్లేదు. దీన్ని దయచేసి తమరు కానీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్లయితే వీ కెన్ గెట్ సమ్ మోర్ రిసోర్సెస్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ దిస్ ఎన్క్యాప్ ప్రోగ్రామ్. అదేవిధంగా సార్ ఈ థర్మల్ ప్లాంట్స్లో కూడా, ముఖ్యంగా విజయవాడ పట్టణానికి ఒక పెద్ద సమస్య ఉంది. నేను అందులో చీఫ్ సెక్రటరీ అండ్ దెన్ స్పెషల్ సిఎస్ ఎనర్జీతో కూడా మాట్లాడటం జరిగింది. అక్కడ పాత మిషన్ ఉండటం వలన ఆ డస్ట్ ఎమిషన్స్ తగ్గటం లేదు. వీలైనంత త్వరగా, క్యాపిటల్ సిటీ కాబట్టి మన ఇటు విశాఖపట్నము, విజయవాడ ఈ రాజధాని నగరాల్లో మనం రాబోయే రోజుల్లో ఇంకా ఫ్యూచర్ గ్రోత్ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఈ డస్ట్ పొల్యూషన్ తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. దానిలో భాగంగా నిన్న ఎనర్జీ మినిస్టర్ గారితో కూడా మెన్షన్ చేయడం జరిగింది. వీలైనంత త్వరగా టెక్నాలజీ అప్గ్రేడ్ చేసుకొని ఈ డస్ట్ పొల్యూషన్ తగ్గించడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది సార్. తర్వాత మైనింగ్ ఆపరేషన్స్లో అక్కడ రోడ్డు పైన ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్ని సిమెంట్ ప్లాంట్స్ వాళ్ళు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి ఒక ప్రాపర్ విధానాన్ని కానీ మనం ఇచ్చినట్లయితే ఈ రోడ్ల మీద మైనింగ్ వేస్ట్ అంతా పడకుండా ఎప్పటికప్పుడు సిమెంట్ ప్లాంట్ వాళ్ళు వినియోగించే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సార్, కమింగ్ టు స్వచ్ఛ సర్కులర్ ఎకానమీ వచ్చినట్లయితే వీ డిడ్ లాట్ ఆఫ్ సపోర్టింగ్ యాక్టివిటీ under the in association with industry secretary and Swachandra Corporation అంతా కలిసి చాలా preparatory steps చేసాం. I will quickly run through some of the slides. Next please. పోతే వేస్ట్ వచ్చినప్పుడు there are different ways. Next please. Is there all the pictures just to give a I mean how we have worked on this promoting circular economy. So these are the provisional data we have obtained on various kinds of ways, and depending on the location of the districts, ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా వేస్ట్ ఉంటుంది. I request the collectors, as already mentioned by the industry secretary, to identify the kind of waste available in your district
As far as industrial waste is concerned, Pollution Control Board officials will be able to gather the information and help you. Regarding the agriculture and other ways, the concerned Department of Agriculture, Fisheries, etc., you have to gather information from them. Coming to the status of recycling, we also gathered information. రీసైక్లింగ్ చాలా అవకాశాలు ఉన్నాయి. రీసైక్లింగ్ ద్వారా మనం రెండు అచీవ్ చేయొచ్చు. ఇంతకుముందు చెప్పినట్టుగా పొల్యూషన్ తగ్గించడమే కాకుండా అది కొత్త ఉద్యోగ కల్పనకు మంచి అవకాశం మనకి. ఎకనమిక్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్ అండ్ ఎన్వైరన్మెంటల్ బెటర్మెంట్. కాబట్టి ఈ రీసైక్లింగ్ యాక్టివిటీకి చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకునే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఎంఎస్ఎంఈ పార్క్స్ వస్తున్నాయి. కాబట్టి వీలైనంత వరకు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వేస్ట్ని రీసైక్లింగ్ చేసుకునే దానికి ఆ ఎంఎస్ఎంఈ పార్క్స్ కూడా వాడుకున్నట్లయితే ఇట్ విల్ వెరీ యూస్ఫుల్. Yes, sir. Last 1 second. Sir, one point on managing the single-use plastics చాలా ఇంపార్టెంట్ సార్. తమకు చెప్పున్నారు. ఇప్పుడు సెక్రటరీ అర్బన్ డెవలప్మెంట్ కూడా మాట్లాడారు. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే కొన్ని ఫోకల్ పాయింట్స్ మనం ఐడెంటిఫై చేసి ఇక్కడ కానీ కాస్త మనం కానీ ఆల్టర్నేటివ్ టు ప్లాస్టిక్స్ కానీ మనం కానీ ప్రిపేర్ చేయగలిగినట్లయితే, ఉదాహరణకి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ టెంపుల్స్లో వాళ్ళు వాడే కవర్లను ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారు. అదేవిధంగా ఆర్టీసీ బస్ స్టేషన్స్, మన రైతు బజార్లు, రైల్వే స్టేషన్స్, పెద్ద పెద్ద హోటల్స్ వాళ్ళు, అదేవిధంగా ఈ హాస్పిటల్స్, ఫంక్షన్ హాల్స్, మాల్స్, ఇటువంటి దగ్గర మనం ఫోకస్ చేసినట్లయితే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు వాడకుండా మనకి ఇంపాక్ట్ బాగా కనపడుతుంది. రెండోది కమ్యూనికేషన్ కూడా బాగా ఉంటుంది. ఇన్ దిస్ రిగార్డ్ ఈ రీసైక్లింగ్ పాలసీలో ఒక మంచి ఇన్సెంటివ్స్ ఇచ్చున్నారు. నెక్స్ట్ ప్లీజ్. దీన్ని వాడుకొని ఉదాహరణకి ఎస్యూపీకి ఆల్టర్నేటివ్గా మనం 75% క్యాపిటల్ ఇన్సెంటివ్ ఇస్తున్నారు యాజ్ పర్ అండర్ ది రీసైక్లింగ్ పాలసీ. అంటే ప్రత్యామ్నాయంగా కవర్లు కూడా చూపించాలి. మనం బయోడిగ్రేడబుల్ మెటీరియల్ తోటి కవర్ చేసే అవకాశం ఉంది ఈరోజు. కాబట్టి ఏదో బ్యాన్ చేసాం, రెస్ట్రిక్ట్ చేయమంటే జనరల్గా అంత ఈజీ కాదు. ఆల్టర్నేటివ్గా మనం చూపించగలిగినట్లే పీపుల్ విల్ స్విచ్ ఓవర్. అదేవిధంగా క్లాత్ బ్యాగ్స్ కూడా చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ అనంతపూర్లో నెక్స్ట్ ప్లీజ్ one NGO has been doing excellent work in using the old cloths. పాత చీరలు, పంచలు ఇటువంటివన్నీ తీసుకొని బ్యాగ్స్ తయారు చేసి పెద్ద ఎత్తున మార్కెట్లోకి పంపించగలుగుతున్నారు. ఇటువంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి ఎక్కడికక్కడ కానీ మీరు కానీ ఈ ఎంఎస్ఎంఈ కానీ ప్రమోట్ చేయగలిగినట్లయితే వీల్ ఫైండ్ యూస్ఫుల్ ఆల్టర్నేటివ్ మెటీరియల్స్ ఫర్ ది ప్లాస్టిక్ బ్యాగ్స్ which will automatically help in minimizing or reducing the usage of single-use plastic. This is my request. Thank you very much, sir. That's all from my side. Thank you. So now we request Principal Secretary Environment and Forest to kindly make the presentation. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు, మంత్రివర్గ సభ్యులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. సార్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి తమరు ఇచ్చిన సూచనలు ప్రధానంగా ఒకటి, పచ్చదనాన్ని దాదాపు 50%కి పెంపొందించాలనేది ఒకటి, అలాగే నగర వనంస్ని పెద్ద ఎత్తున మనం ప్రాపగేట్ చేయాలి, అలాగే పెంపొందించుకోవాలి. మూడవది ఈకో టూరిజం ప్రాజెక్ట్స్ని ప్రమోట్ చేయాలి. సార్, ఈరోజు ఫారెస్ట్ కవర్ మన రాష్ట్రానికి సంబంధించి